వస్త్రంతో చేసినటువంటి పటము అన్నారు. పటము అంటే వస్త్రంతో చేసినటువంటి జెండాలు ఎగురుతున్నాయి. ఆ ఎగురుతున్నటువంటి జెండా ఎలా ఉంది అన్నదాన్ని చాలా గొప్పగా, అంటే మనకి కావ్యం రాయాలి అంటే ఇతర గ్రంథాలతో పరిచయం ఉన్నప్పుడు అందంగా రాయగలుగుతాం, అందంగా చెప్పగలుగుతాం, ఆ విషయాలు కూడా ఇందులో జోడించగలుగుతాం. మనకు తెలియనప్పుడు మనకు వచ్చిందే రాస్తాం, అది అందంగా ఉండదు. ఈ అందంగా ఉండాలి. ఇప్పుడు మధుర పదార్థం రుచిగా ఉండాలి అంటే దాంట్లో యాలకులు, జీడిపప్పులు ఇవన్నీ వేస్తే ఎంత రుచిగా ఉంటుందో, మామూలుగా చేసిన దానికి ఎంత తేడా ఉంటుందో, అలా చాలా రుచికరమైనటువంటి కవిత్వాన్ని వ్రాయటానికి శాస్త్ర పాండిత్యం సమగ్రంగా ఉన్నటువంటి వాడు కవి సార్వభౌముడు అని బిరుదు తెచ్చుకున్నటువంటి వాడు. వేదాభ్యాస విశేష పూతరసనా విర్భూత భూరిస్తవాసాద బ్రహ్మముఖౌగ విఘ్నిత నవస్వర్గ క్రియాకేళిచేన్ ఆదిన్గాది తనూజుచే సగము సేయంబడ్డ మిన్నేరు ప్రాసాద స్వచ్ఛదుకూల కైతవమునన్ చాలంగను పున్పురిన్. ఆ జెండాలు ఎలా ఉన్నాయి? ఆకాశగంగని సగం చేస్తే తెల్లగా ఉన్నటువంటి ఆకాశగంగ వలె ఉన్నాయి. అసలు ఆకాశగంగని సగం చేయాల్సిన పని ఎందుకు వచ్చింది అంటే దానికి కారణం చెప్తున్నాడు. వేద అభ్యాస విశేషములు, వేదాన్ని విపరీతంగా అభ్యాసం చేసినవాడు ఒకడున్నాడు, ఆయనే బ్రహ్మగారు. ఆ వేదాభ్యాసం చేసినందువల్ల పూత పవిత్రమైన రచన నాలుక కలిగినటువంటి వాడు. అటువంటి బ్రహ్మగారు ఒకసారి బ్రహ్మ నుండి వస్తున్నటువంటిది వేదరాశి. ఈయన విశ్వామిత్రుడు స్వర్గాన్ని నిర్మించాడు. త్రిశంకు స్వర్గము అని మనందరికీ పేరు. పని అటు ఇటు కాకుండా ఉంటే ఎలా ఉందంటే త్రిశంకు స్వర్గం వల్లే ఉంది మా పరిస్థితి అంటారు. అటు పూర్తిగా లేదు, కాకుండా ఉండలేదు. మనం పని వదిలేయలేదు, పూర్తి చేయలేకపోతున్నాం అనే అర్థాన్ని చెప్పేటప్పుడు వాడేటటువంటిది. ఆయన చేత విఘ్నం పొందినటువంటిది స్వర్గక్రియాకే హేళిచే స్వర్గక్రియ. ఆ స్వర్గాన్ని ఈయన నిర్మించడానికి ముందుగా ఆకాశగంగని నిర్మించాడు. ఆ ఆకాశగంగని సగంగా విభాగించి నీది అని చెప్పాడు. గాధి తనూజుడు, గాధి యొక్క కుమారుడు విశ్వామిత్రుడు. అందుకే ఆయన గాధేయుడు అనేటటువంటి పేరు వచ్చింది. గాధి వంశంలో పుట్టినందువల్ల సగము సేయంబడ్డ మిన్నేరు, సగంగా విభాగింపబడినటువంటి ఆకాశగంగ ప్రాసాద స్వచ్ఛదుకూలం, ఆ భవనముల పైన తెల్లని వస్త్రంతో చేసినటువంటి జెండాల అనేమిషతో మనకి కనిపిస్తున్నది అన్నాడు. అంటే విశ్వామిత్రుడు తన తపోబలంతో త్రిశంకు స్వర్గాన్ని నియమించి త్రిశంకునికి ఇవ్వబోతున్నాడు. అప్పుడు కోపించినటువంటి విశ్వామిత్రుడు స్వర్గానికి వెళ్ళినటువంటి వాడు నూతన సృష్టి ఆరంభించాడు. బ్రహ్మ వచ్చాడు, విశ్వామిత్రుడిని వేడుకొన్నాడు. విశ్వామిత్రుడు వినలేదు. ఆ విశ్వామిత్రుడిని బ్రహ్మ వచ్చి వేడుకున్న సందర్భంలో సగం అప్పటికి చేసినటువంటి మిన్నేరు ఆకాశగంగ. ఆ కథని ఇక్కడ మనం చెప్పుకోండి అన్నారు. ఈ కథ రామాయణంలో ఉంది, బాలకాండలో. అలా ఆ జెండాలను వర్ణించాడు. ఇంకా అక్కడ ఏమున్నాయో ఆ నగరంలో ఉన్నటువంటి వాటిని అన్నింటినీ ఒక్కొక్కదాన్ని వర్ణిస్తున్నాడు. ఆ వర్ణించిన తరువాత ఇది కన్యాంతఃపుర ప్రదేశంబున ఒక్క శృంగారవనంబులోన సఖీమధ్యంబున తారకామధ్యంబున సీతాంశరేఖయంబోలనున్న దమయంతి. మెల్లిగా నగరాన్ని చుట్టింది. కన్యాంతఃపురం ఎక్కడ ఉంటుందా అని వెతుక్కుంది. ఈ కన్యాంతఃపురంలో రాజకుమార్తెలు, వాళ్ళ చెలికత్తెలు మాత్రమే ఉంటారు తప్ప ఇంకెవరూ ఉండటానికి వీలు లేదు. అటువంటి కన్యాంతఃపుర ప్రదేశంలో ఒక శృంగారవనం, అందమైనటువంటి వనం. ఆ వనం మధ్యలో సఖీ మధ్యంలో నక్షత్రాల మధ్యలో ఉన్న చందమామలాగా ఉంది దమయంతి. అటువంటి దమయంతిని చూసింది. మెల్లిగా అక్కడికి వెళ్ళింది. కొంచెం కనపడింది, రెక్కలు ఆడించింది, సబ్బడి చేసింది. ఎందుకంటే దమయంతిని తన వైపు ఆకట్టుకోవాలి. దమయంతి వచ్చి తనను ప్రశ్నించాలి. తాను నలుడు యొక్క వృత్తాంతాన్ని చెప్పాలి అంటే ఏదో ఒక అవకాశాన్ని తాను కల్పించుకోవాలి. కనుక అలా అవకాశాన్ని కల్పించుకుంది. అక్కడి నుంచి ఇది ఎప్పుడైతే ఈ కన్యకలందరూ విహరిస్తున్నటువంటి అంతఃపురంలో ఆ వనం దగ్గర దిగుతున్నదో
ఆ దిగేటప్పుడు చప్పుడైంది, రెక్కలు టపటప ఆడించింది. ఆడించి ఒక అరుపు అరిస్తే అది దుందుబి మోగించినంత పెద్ద సబడు వచ్చింది. అందుకే హంసల యొక్క కేకలు కోయిల కూతల వలె మనోహరంగా ఉండవు, మంచి గంభీరంగానే ఉంటాయి. సరే, కొంగలు పెద్ద పెద్దగా ఉంటాయి, కొంగలది శ్రావ్యంగా ఉండదు, కానీ వీటివి క్రేంకారములు అంటారు, మయూరముల యొక్క క్రేంకారముల వలె పెద్దగా అరుతాయి. నెమలి అరుపు కూడా పెద్దగానే ఉంటుంది. మబ్బులు పెట్టినప్పుడు మాత్రమే నెమళ్ళు అరుస్తూ ఉంటాయి.